వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే రైతు రుణమాఫీ చేసిందని గొప్పలు చెప్పుకుంటుంది. మనం గ్రామ స్థాయిలో ఉన్న రైతులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు రైతు రుణమాఫీ జరిగిందా, వీళ్ళ ఊళ్ళో అసలు ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఎంతవరకు జరిగింది, జరిగిన వాళ్ళకి ఎంతవరకు జరిగింది అనేది తెలుసుకుందాం. అన్న నమస్తే, మీ పేరు చెప్పండి. అన్న పెద్ద ముత్యం చెప్పండి. మీకు ఎన్ని ఎకరాలు ఉంది పొలం? నాకు మొత్తం 11 ఎకరాలు ఉంటుంది. 11 ఎకరాలు. ఎంతవరకు అయింది అంటే మీ రుణం ఎంత ఉంది, మీకు రుణమాఫీ ఎంత అయింది? అది 2 లక్షలు ఉన్నది, ఇంకా కాలేదు. లక్షలకు వచ్చినాయి అంటుండ్రు, వచ్చినోళ్ళకి వచ్చినాయి, ఇంకా మాకైతే కాలేదు. అంటే మీ ఊళ్ళో రాలేదా రుణమాఫీ? వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, లక్ష రూపాయల వాళ్ళకి వచ్చినాయి కొందరికి, ఇక మొత్తం రాలేవంటుండ్రు. ఇక వచ్చినాయి ఎంతవరకు నిజం మీ సంగతి చెప్పండి. మాది రాలే, ఇంకా మాది 2 లక్షలు ఉన్నది కాబట్టి లాస్ట్ విడతలు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. మూడో విడతల. ఇంకేమన్నా అంటే ఊళ్ళో ఏమంటారు? ఈ లక్ష మీదంటే 2 లక్షలు ఉంది, లక్ష లోపు ఉన్న వారికి రుణమాఫీ అందరికీ, లక్ష లోపు ఉన్న వాళ్ళ అందరికీ వచ్చిందంటారు. వచ్చిందన్నారు మరి, కొందరికి వచ్చింది, కొందరు రాలేవంటుండ్రు. ఇక కరెక్ట్ క్లారిటీ లేదు మరి దాని గురించి. కాకపోతే కొందరు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలేవు. కొందరు 50,000 వరకు రాలేవని చెప్పింది ఒక మనిషి. ఇప్పుడు అక్కడ ఒక మనిషి అన్నాడు మరి, అలాగైతే రాలేవట. మా అయితే 2 లక్షలు ఉన్నది, లాస్ట్ విడతలు వస్తాయని చెప్పి ఆశిస్తున్నాం అంతే. ఓకే అన్న, మీ పేరు చెప్పండి. మీకు ఎంత జాగా ఉంది? ముత్యం. ఓకే. ఎన్ని ఎకరాలు ఉంది? 4 ఎకరాలు ఉంది. ఎట్లా రుణమాఫీ మరి? లక్ష లోపు రుణమాఫీ అంటారు, మీది ఎంత ఉంది? 1,00,000 పైన ఉంది, 1,30,000 ఉన్నది. అంటే రెండో విడతల. ఓకే, మరి ఊళ్ళో ఎట్లా? ఇప్పుడు ఊళ్ళో 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు ఇందాక ఒక రైతుడు మాట్లాడడం జరిగింది, వాళ్ళ భార్యకు 35,000 లోన్ ఉందట, కానీ కాలేదంటారు. రేషన్ కార్డుకు లింక్ పెట్టిండు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి వస్తున్నది. రేషన్ కార్డు లింక్ పెట్టిండు, అది అందరికి రాలేదు. ఓకే సరే అన్న, మీ పేరు చెప్పన్నా? సోని మురేష్. పోయిన మేడం దగ్గరకు అడిగిన, రేషన్ కార్డు ఉంటేనే వస్తాను, రేషన్ కార్డు లేదన్న. ఎక్కడ ఎవరన్నారు? ఏవో మేడం. పోయినా, నీకు రేషన్ కార్డు ఉన్నట్టు లేదన్న. మరి ఎంత ఉన్నది లోన్ అంటే 70,000 అన్న. మరి ఎందుకు రాలేదని అన్న, నీకు రేషన్ కార్డు లేదు రాదన్నమాట. రేషన్ కార్డు లేదు కాబట్టి మీకు రాదంటుండ్రు. ఏవో చెప్పిండ్రు మేడం కూడా చెప్పిండు. ఏమంటే తీరం టైం పడతాడు కదా, వస్తుందో రాదో తెలియదు. ఎందుకు ఇట్లా మరి అంటే గవర్నమెంట్ చెప్తుంది 70% మీద రైతులకు, అంటే ఒక ఊళ్ళో 1000 మంది లక్ష లోపు తీసుకుంటే 70% మందికి పైగా రైతులకు రుణమాఫీ చేసిందని గవర్నమెంట్ చెప్తుంది. కరెక్టేనా? మీ ఊళ్ళో ఎట్లుంది పరిస్థితి? 50% కూడా రాలే. పాతలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేసిండు, కొత్తలకు ఓళ్ళకి రాలే. కేసీఆర్ మాఫీ వేసిన వాళ్ళకి వేసిండు, కొత్తలకు ఓళ్ళకి లేదు మాఫీ. అంటే గతంలో రుణమాఫీ అయిన వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు వేసిండు, కొత్త తీసుకున్న వాళ్ళకి అసలుకి ఇవ్వలే. మళ్ళా రేషన్ కార్డు సన్నదామన్నాడు, దానికి కూడా లింక్ లేదన్న. లింక్ ఉన్నది, ఎందుకు ఇట్లా చేస్తుండు? ఇచ్చేది ఉంటే అందరికి ఇవ్వాలి, లేకుంటే ఇవ్వద్దు. సన్నకారు రైతులకు ఇవ్వద్దా, ఉన్నోళ్ళకి ఇచ్చుడేనా? అదే ఒక్కసారి వేసేస్తే అయిపోతుంది కదా. మేము ఆశలు పెట్టుకున్నాం, ఇస్తే ముట్టిపోతాయి బాకీలని, అట్లా చేయదు కదా. అందరికి ఒకటే సమానం. ఈ రుణమాఫీ కూడా రబీకి అంటే గత 6 నెలల క్రితం రావాల్సింది, ఇప్పుడు వచ్చింది. మళ్ళీ రైతు బంధు రాలే, రుణమాఫీ అన్నాడు, అది మాఫీ చేయలే. ఏం లాభం? కానీ ఈ ప్రభుత్వం రైతు నేస్తం, రైతుకు సంబంధించింది రైతు పక్షాన ఉంటుందని చెప్తుంది. ఏం పక్షాన లేదు, అంత ఫేక్ ఇది. నువ్వేమన్నాను, దేశం అంటే బీజేపీ పార్టీ ఉంటేనే అందరు డెవలప్ అవుతారు. రేవంత్ రెడ్డి మాకు నచ్చలే, నేను డైరెక్ట్ చెప్తున్నా. గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ రుణమాఫీ విషయంలో? మొత్తానికి మాకైతే మాఫీ కావాలి, అందరికి మాఫీ అయితే మంచిగా. అందరికి వేయలేకుండా చేయొద్దు, పాతోళ్ళకి వేసుడు బాగా తప్పది, అందరికీ వేయాల. 1,00,000 రూపాయలకు వడ్డీ కట్టుడికే పోతున్నాం, ఇప్పటికీ మాఫీ కాలేదు. మాకు ఎకరం ఉన్నది, ప్రస్తుతం అప్పుడు మాఫీ చేసిండు కానీ ఇప్పుడు ఏం లేదు. ఓకే, చేయలేదు. ఓకే సరే, రైట్. నా పేరు సాయినాథ్. నేను 4 ఎకరాలు పొలం అరి చేస్తాం. ఇంత కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మాకు మాఫీ రాలే, ఇప్పుడు కూడా మాకు మాఫీ రాలే. మరి రేషన్ కార్డు అని చెప్తుండ్రు, ఆ రేషన్ కార్డు కూడా ఒక్కొక్కరికి రేషన్. మీకు ఎందుకు కాలేదు? మీకు ఎంత రుణం ఉంది? మాకు రుణం 2 లక్షలు ఉంది. ఇంతకుముందు కేసీఆర్ ఉన్నప్పటి నుంచి 2 లక్షలు ఉంది, ఇప్పుడు కూడా 2 లక్షలు ఉంది. మరి లాస్ట్ విడతలు వస్తా అన్నాడు, ఆ రుణం లాస్ట్ విడత కూడా వేయడు. ఆ రైతు బంధుకు ఇవ్వకొచ్చింది, రైతు బంధు కేసీఆర్ మించి ఇస్తుండే టైంకు ఈ రైతు బంధు ఇవ్వకొచ్చి మనీ ఇవ్వకొచ్చింది. ఆ కరెక్ట్ టైంకు అయాంకి ఇస్తుండే, ఇప్పుడు అయాంకు కూడా ఏమి ఇవ్వడు. ఆ బస్సులో ఇస్తుండే, ఆర్టీసీ బస్సులో మగోళ్ళు టికెట్ పెట్టినోడు నిలబడుతుండు, ఫ్రీ అని కొట్టుకొని చచ్చిపోతుండు. మనం 3 కొట్టుకున్నారు మా ఊరు దిలాపూర్లో. అట్లా పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి, సీట్లు లేక లొల్లి, ఆ పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఏం చెప్పాలనుకుంటారు మరి రుణమాఫీ విషయంలో? రుణమాఫీ విషయంలో కూడా దిలాపూర్లో ఇంత పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ, ఇక్కడ
రూపాయలు ఒక బారణ మందికి కూడా మాఫీ రాలేదు. చాలా మందికి వచ్చినాయి, ఇంకా బారణ మంది ఉన్నారు. అంటే 25% అయింది మొత్తం. అంతే అంతే అంతే. ఇంతకుముందు ఫస్ట్ విడతలు వచ్చిన వాళ్ళకి వచ్చినాయి. అప్పుడు కేసీఆర్ ఎవరైతే మాఫీ వచ్చిందో వాళ్ళకే మాఫీ వచ్చింది. ఇప్పుడు కొత్త వాళ్ళకి ఎవరికి లేదు, ఎవరికి రాలే. సీనియర్ రైతు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అన్నగారు మీ పేరు చెప్పండి. నా పేరు రొడ్డ చిన్నయ్య. చిన్నయ్య, ఎన్ని ఎకరాలు? ఒక 3.5-4 ఎకరాలు ఉంటుంది. ఇప్పుడు రుణం ఎంత ఉంది మనకు? నాకు 1.5 అంటే 1,50,000 ఉంది. 1,50,000 ఉంది. కానీ నాకు ఇప్పుడు రాలేదు. ఎందుకంటే నాకు 1,50,000 మళ్ళీ ఇస్తామన్నారు కదా, రెండో విడతల, అందుకే చూస్తున్నాం. మాకు రాలేదు, ఇంతవరకు రాలేదు. అంటే ఇప్పుడు ఊళ్ళో కొందరు రైతులు అంటే 1 లాక్ లోపల వచ్చేసినాయి అందరికి, కొందరికి. అంటే 25% అందులో కూడా కొందరికి ఇప్పుడు ఈ రైతుగా చెప్పినట్లు 30-40 ఉన్నా కానీ కొందరికి రాలేవు. ఎట్లా మిస్ అయినాయో మరి, ఏంది ఫాల్ట్ ఏమున్నదో కానీ తెలియదు. అది ఆధార్కి కానీ ఏదన్నా పేర్ల తప్పులు కానీ ఏదన్నా ఉంటే అవి ఏమున్నా కానీ ఫస్ట్ చేసుకొని వేయాలి, వాళ్ళకు కూడా వేయాలి. అందరికీ ఆధార్ తప్పు ఎట్లుంటుంది? రుణం ఇచ్చేటప్పుడు ఆధార్ల తప్పులు ఉన్నాయి, మళ్ళీ మాఫీ చేసేటప్పుడు తప్పులు. అదే మరి ఎందుకు రాలేదు? రావాలి, అందరికీ రావాలా. ఇక మనం ఎట్లా మళ్ళీ వేస్తా అంటున్నాం, నాకైతే చెప్పరాదు. ఇప్పుడు నాకు రానేలేదు కదా, ఈ 1,00,000 లోపే దిక్కు లేదు, ఏ వస్తాయని అంటున్నారు. ఇక అందుకే చూస్తున్నాం. ఇక ఏమి ఇక ఇప్పుడు 1,00,000 లోపే దిక్కు లేదు, 25% ఇచ్చారు. అవును, కానీ ఇవ్వాలా, మా రైతులను ఆదుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు సీఎం గారు ఇట్లా వేయకుండా మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ వెరిఫై చేసన్నా వాళ్ళకు కూడా అందరికీ ప్రతి ఒక్కరికి రుణమాఫీ చేద్దాం అన్నప్పుడు అందరు ఆశతో పాటు ఉంటారు. రైతులందరికీ ఓ 10 రూపాయలు ఇస్తారంటే అందరికీ ఆశను ఉంటుంది. మాకు మాఫీ అయితే మేము బాగుపడతాం, వచ్చిన ఏదైనా అయంకు నాట్లకు దేనికో అంటే పెట్టుబడికి వినియోగించుకోవచ్చు అన్నట్టు అందరూ అందితే కరెక్ట్. లేకపోతే అప్పు తెచ్చుకున్నారనుకో మళ్ళీ వడ్డీ మళ్ళీ రైతు అది ఏమవుతాయంటే ఒక రైతు భరోసా అని పెడతానంటున్నాడు సార్గా, ఏది పెడతాడో లేదో మళ్ళీ ఇక. కానీ ఇది మాత్రం కూడా అందరికీ వేస్తే బాగుంటుంది. ఇప్పటికన్నా కానీ రానోళ్ళే కూడా లిస్ట్ ఇప్పటికి పంపితే మళ్ళీ అప్పటిదాకా కూడా రావచ్చు కదా, టైం ఉంది కదా, చేసేటట్లు కూడా అందరినీ చూడాలని మేము కూడా అదే అనుకుంటున్నాము. మేము కూడా ఇప్పుడు రాలేదని అంటే నాకు రాలేదు, నాకు అన్నారు ఇట్లనే, నీకు ఎందుకు రాలేదు అంటే సరే నాది ఎక్కువ ఉంది కాబట్టి రాలేదు, 2 విడతలు వస్తుంది అన్నది. 2 విడతలు తక్కువ వాళ్ళకి వచ్చేసినాయి. ఇప్పుడు మా దగ్గర బన్సవెళ్ళ కొందరికి తక్కువ వాళ్ళకి వచ్చేసినాయి, 1 లాక్ లోపల ఉన్న వాళ్ళకు వచ్చేసినాయి. వాళ్ళు మళ్ళీ బ్యాంకులు కూడా వెంటనే ఇస్తామన్నట్టు కూడా ముందుకు వస్తున్నారు. సరే, ఓకే, నమస్తే.